ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడైనా స్వీట్ పోటీలంటే వచ్చిన చెఫ్లందరూ ఒకే రకమైన స్వీట్ ని ఎంత టేస్టీగా తయారు చేస్తారో అన్న దాని గురించి పోటీలు జరుగుతాయి. కానీ ఇక్కడేంటో విచిత్రంగా ఒక్కొక్క చెఫ్ ఒక్కొక్క రకమైన స్వీట్ ని తయారు చేయాలని కండిషన్ పెట్టారు. అసలు ఈ పోటీలకు అర్థం ఉందా? చూడు త్రిష, ఈ పోటీలు పెట్టిన పర్పస్ వేరు. దాన్ని నువ్వు స్పాయిల్ చేయాలని చూడకు. అత్తయ్య గారు, ఈ పోటీలు పూర్తయ్యేంత వరకు త్రిషాని కాస్త నోరు ముయ్యమనండి. లేదంటే మహాలక్ష్మి గారి ఆర్డర్ విషయంలో మనం ఫెయిల్ అవుతాం. త్రిష, ఈ ఒక్కసారికి మైథిలికి నచ్చినట్టు వెళ్ళనివ్వు. అనవసరంగా అడ్డుపడకు. అలాగే అండి. పోటీ వివరాలు మీ అందరికీ అర్థమయ్యే ఉంటాయి కాబట్టి మీ అసిస్టెంట్స్తో మేమిచ్చిన టైం లోపల ఎక్కువ కిలోల స్వీట్లు తయారు చేయడానికి రెడీగా ఉండండి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీ టేబుల్ దగ్గరే ఉన్నాయి. మీరందరూ ఏ స్వీట్ తయారు చేయాలో డీటెయిల్స్ అక్కడే ఉన్నాయి, చెక్ చేసుకోండి. మీరు తయారు చేయాల్సిన స్వీట్స్ అన్ని చెక్ చేసుకున్నారు కదా? మైథిలి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక పోటీలు మొదలు పెడదామా? అలాగే అమ్మమ్మ గారు. ఒక్క నిమిషం. నమస్కారం మైథిలి గారు. నమస్కారం. నేనెవరో మీకు తెలియదు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరో మాకు తెలియదని చెప్తున్నావు. మరి ఈ పోటీలకు ఎందుకు వచ్చినట్టు? అంటే ఇక్కడ జరిగే స్వీట్ల పోటీలకి చెఫ్తో పాటుగా హెల్పర్స్ కూడా కావాలని ప్రకటించారు కదమ్మా, అది చూసి వచ్చామమ్మా. ఓకే, సరే, ఇప్పటికే లేట్ అయింది. వచ్చిన పని చూసుకోండి. థ్యాంక్స్ అమ్మా. పదండే. ఇలారా. ఏమే, నా కొంగులో క్లాత్ చూపించాను. దాని కొంగులో ఉన్న కారం పొడి రెడీగా ఉన్నాయి కదా? అన్నీ రెడీగా ఉన్నాయి వదినా. నేను చెప్పినప్పుడు చెఫ్కి తెలియకుండా వాటిని తయారు చేసే స్వీట్లో కలిపేయాలి. స్వీట్లు మొత్తం సర్వనాశనం అయిపోవాలి. అదే మన టార్గెట్. అలాగే వదినా. వెళ్ళు. ఉత్తమ్ గారు, ఆవిడ కొంగుకేదో మూట కట్టుంది చూడండి. అవును మైథిలి, ఏం తెచ్చిందంటావు? చూడండమ్మా, మీ పేరేంటో నాకు తెలీదు. మీరు కొంగుకు కట్టుకుని ఏదో తెచ్చారు. ఇలా వంటల పోటీలకు వచ్చేటప్పుడు మేమిచ్చే సరుకులు వాడాలి తప్ప మీరు ఎలాంటి సరుకులు తేయకూడదు. దయచేసి మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు చూపించండి. హెల్పర్ని కదమ్మా, ఎక్కడికి ఏ పనికెళ్ళినా ఇదిగో ఈ పాత పట్ట తీసుకురావడం నా అలవాటు, అందుకే తీసుకొచ్చాను. ఓ ఓకే, ఇంకా పోటీలు స్టార్ట్ చేద్దామా? కాంపిటీషన్కి రెడీయేనా? అయితే గెట్ రెడీ. 3, 2, 1 గో. ఏటి త్రిష, పోటీలన్నీ సన్న సప్పగా ఉన్నాయేటి? అవును బాబాయ్, నాకు అదే అనిపిస్తోంది. ఇంకా సేపట్లో ఏదో ఒకటి చేసి ఈ పోటీల్ని జరగకుండా ఆపాలి. అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వలేక ఈ మైథిలి అందరి ముందు మాటలు పడాలి. అది నా కళ్ళారా చూడాలి. ఇంకెందుకు ఆలస్యం? నీ బుర్రలోకి ఏదో దిక్కుమాలిన ఐడియా వచ్చి ఉంటుంది కదా, తొందరగా దాన్ని అమలు చేయటమే మంచిది. ఏం చేయబోతున్నావు త్రిష? చెప్తాను. బాబాయ్,
ఇప్పుడు ఈ వైర్లు మొత్తం కాలుస్తున్నారు. దాంతో ఇల్లంతా స్మోక్తో నిండిపోతుంది. వెంటనే ఇంట్లో మన షార్ట్ సర్క్యూట్ అయిందని, దానివల్ల వైర్లన్నీ కాలిపోతున్నాయి, ఇక్కడే ఉంటే ఊపిరాడక చనిపోతారు అని అందరినీ భయపెడుతున్నాం. దాంతో వంటకు వచ్చిన చెఫ్లు, వంటల పోటీ ఏర్పాటు చేసిన మన కుటుంబ సభ్యులు భయంతో బయటికి పారిపోతారు. దాంతో పోటీ ఆగిపోతుంది. ఆ మహాలక్ష్మికి ఇవ్వాల్సిన డెలివరీ నిలిచిపోతుంది. ఆహా! సొప్పనాతి సొర్పడక గురించి కథల్లోనే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. కొంపలు తగలెట్టేయటంలో నీకు నువ్వే సాట. ఇంకేట ఆలస్యం, ఎళ్ళి వెలిగించేయి. లైట్ ఇవ్వు బాబాయ్. పదండి, పద బాబాయ్. అమ్మో మంట, అమ్మో. పద పద. పారిపోండి, 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 పారిపోండి. త్రిష, ఏమైంది త్రిష? ఏమైంది? అది ఏమైంది? అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. ఏమైందండి? మావయ్య ఏమైంది మావయ్య? ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది, ఏమైంది? వైర్లన్నీ కాలిపోతున్నాయి. ఇంకాసేపు ఈడే ఉంటే ఇల్లంతా పొగనిండిపోద్ది. ఊపిరాడక అందరూ చచ్చిపోతాం. నా మాటిని అందరూ పారిపోండి. ఆగండి ఆగండి, కంగారు పడద్దు. అసలు ఏం జరిగిందో మేమే చెక్ చేస్తాం. దిశ? పదమైదిలే. అల్లు వద్దు. చూసావా, ఇల్లంతా పొగతో నిండిపోయింది. మేడం, స్మెల్ చూస్తుంటేనే అర్థం అవుతుంది అది షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల వచ్చే స్మెల్ అని. ఈ పొగ పిలిస్తే మాత్రం రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఊపిరాడక చనిపోతాం. వెళ్ళిపోవడమే బెటర్. పదండి పదండి. అయ్యో, ఆగండి, వెళ్ళండి, ఆగండి, వెళ్ళండి. ఆగండి. వెళ్ళండి. ఏమండి ఏమండి ఆగండి 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 ఆగండి, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. సారీ మేడం, ఈ స్వీట్స్ చేస్తే మాకేమొస్తుందో తెలియదు, కానీ ఇక్కడ ఉంటే కన్ఫామ్ గా చావొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.